దోస్తులందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్యు వ్లాగ్స్ డైలీ. ఈరోజైతే నేను పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు ఏమేమి చేస్తాను ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఈరోజు పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తున్నా కదా, అందుకని ఏమేమి చేస్తా పనులు అని చెప్పేసి అయితే చూపిస్తా. అంతకన్నా ముందు నా నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. పొద్దున్న 5:30కి అయితే లేచి వాకిలి గిట్ల ఊకి వాటర్ అయితే చల్లిన. ఇంకా చల్లి ఇంట్లోకి వస్తే కొంచెం ఎండుతుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఇంట్లోకి వచ్చి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి. బాబు అయితే స్కూల్కి వెళ్తాడు, మా పాప కూడా అంగన్వాడికి అయితే వెళ్తుంది. అందుకని చెప్పేసి ఇంకా వాడికి వంట అయితే చేయాలి కదా. పొద్దున అయితే తినిపోతాడు, ఇంకా మధ్యాహ్నం అయితే స్కూల్లోనే తింటారు. ఇంకా అందుకని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు నీళ్ళు పట్టేది కూడా ఉంటుంది. ఇంకా వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా టైం అయితే అస్సలు సరిపోదు. ఇక వాటర్ పట్టడానికే టైం అంతా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా లేచి అయితే వంట చేద్దామని ఇంకా వాకిలి గిట్ల ఊకి అయితే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే ఇక వాకిట్లో ముగ్గు అయితే వేయాలి. వాకిట్లో ముగ్గేసిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి. ముగ్గు అయితే నాకు ఇంకా మామూలుగా సింపుల్గానే వచ్చు. ఇదైతే 7 చుక్కల ముగ్గు. కొన్ని ముగ్గులు వచ్చు కానీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు. ఒకవేళ వేయాలి, ఏదైనా పండుగలకు వేయాలి అనుకుంటే ఇంకా ఫోన్లో చూసుకుంటూనే వేస్తా. సంక్రాంతి అలా పండుగ వస్తుంది కదా, అప్పుడైతే ఫోన్లో చూసుకుంటూనే వేస్తా. ఇంకా ఇప్పుడైతే రోజు అయితే మామూలుగా సింపుల్గానే వేసా. ఇంకా సైడ్ డిజైన్స్ అవన్నీ కూడా మామూలుగా సింపుల్గానే వచ్చు. పెద్దగా ముగ్గులు అయితే రావు నాకు. ఇంకా ముగ్గులు అయితే వేసిన తర్వాత అయితే వంట అయితే ప్రిపేర్ చేయాలి. సైడ్ ముగ్గులు చూడండి ఎలా వేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే మంచిగా వేస్తా, ఇంకా ఒక్కొక్కసారి టైం ఉండదు కదా, అప్పుడైతే ఇంకా స్పీడ్గా వేసి వెళ్ళిపోతా. నాకు ఇట్లా వంగి ముగ్గు వేయడానికి రాదు, అందుకని కూర్చొని ముగ్గు అయితే వేస్తా. మళ్ళీ కామెంట్లలో ఏమన్నా అనేరు. కూర్చుంటే మంచిగా ఎక్కువసేపు వేస్తాం. అదే ఇట్లా ఒంగోని ఉన్నామనుకో అసలు వేయడానికి అయితే నాకైతే అస్సలు రాదు. కొంతమంది అయితే ఇట్లా పీటల మీద కూర్చొని వేస్తారు, వాళ్ళకి ఇంకా ఆయనకే ముగ్గు ఒంగోని అస్సలు రాదు. ఇంక ఇప్పుడైతే ఇంట్లోకైతే వెళ్ళిపోయిన తర్వాత పప్పు అయితే ఉడకబెట్టిన. ఎందుకంటే ఈరోజు కందిపప్పు టమాటా వంట అయితే అదే కూర అయితే చేస్తున్నా. ఇంకొక పొయ్యి మీద అన్నం కూడా పెట్టాలి, ఎందుకంటే బాబుకి అయితే లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి బాబు జల్దీ కావాలి వంట అని చెప్పి చేస్తున్నా. ఒక దిక్కు అన్నం పెట్టిన, ఒక దిక్కేమో పప్పు పెట్టిన. పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకని జల్దే పెట్టిన. ఎందుకంటే జల్ది ఉడికితేనే మంచిది. ఇది ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా అవుతుంది కదా, అందుకని మంచిగా ఉడకడానికే పెట్టిన. ఒక సైడ్ అయితే పప్పు ఉడుకుతుంది కదా, ఇంకా చాయ్ అయితే పెట్టిన. ఫస్ట్ చాయ్ పెట్టిన తర్వాతనే ఇంకా ఇవన్నీ పెట్టిన. మా బాబు వాళ్ళకైతే నిన్న అమాస కదా, మొన్న అమాస నిన్న మంగళవారం కదా, అందుకని చెప్పేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించలేను. ఇంకా ఈరోజు అయితే పంపిస్తున్నా. ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే పడుతున్నా. అవి ఉడికే వరకు అయితే నీళ్ళు పట్టుకోవాలి కదా, అందుకని నీళ్ళు అయితే పడుతున్నా. ఇంకా నీళ్ళు పట్టిన తర్వాత చెట్లకు కూడా నీళ్ళు అయితే పట్టాలి.
నిన్న మొన్న అయితే వర్షం పడ్డది కాబట్టి కొంచెం పట్టకున్నా ఏం కాదు. కాకపోతే జర నల్లి వచ్చినప్పుడు పడితే మంచిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నల్లి వచ్చినప్పుడు అయితే నీళ్ళు అయితే పడతా. నీళ్ళు పడితే ఇంకా రేపటి నుండి ఎండ కొడుతుందో ఎట్లా కొడుతుందో తెలియదు కదా, అందుకని మంచిగా నీళ్ళు పట్టి పెడితే మంచిగా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నా కదా, అవైతే పప్పాయ పండువి. అవి ఇట్లా మంచిగా ఎండాలని చెప్పేసి దాంట్లో అయితే వేసిన. అవి మొలకలు వచ్చిన తర్వాత వేరే దగ్గర మాకు ప్లేస్ ఉంది, అక్కడ పోయి అయితే పెట్టాలి. ఇప్పుడు పప్పులో అయితే టమాటాలు అయితే వేస్తున్నా. టమాటాలు వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం కారం, ఈ మూడైతే వేసి మంచిగా ఉడకబెడతా. మంచిగా ఉడకబెట్టిన తర్వాత మంచిగా ఒకటి మొత్తం వాటర్ అయితే వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత మంచిగా అయితే రుబ్బుకోవాలి. మంచిగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పోసి పెడితే అయితే టమాటా పప్పు కూర అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇదే విధంగా చేస్తా. ఇలా చేస్తే కూడా బాగుంటుంది. కొంతమంది ఎట్లా చేస్తారంటే మామూలుగా టమాటా కర్రీ చేసి పప్పు ఉడకబెట్టి ఈ పప్పు అనేది టమాటా కర్రీలో వేస్తారు. అట్లా చేసినా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇట్లా చేస్తే తొందరగా అయిపోతుంది. అట్లా చేస్తే ఇంకా పెద్దగా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడైతే ఇల్లు అయితే ఊపుతున్నా. పొద్దున్న అయితే అస్సలు ఊకలే, పని అయితే అస్సలు వీలు కాలేదు నాకు. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళలేదు. ఇంకా ఇల్లు అయితే ఊకినాక మా బాబుని అయితే స్కూల్కి పంపించి రావాలి. బాబుని స్కూల్కి పంపించి వచ్చినాక మళ్ళీ తర్వాత పాపని రెడీ చేసి పాపని కూడా పంపించి అయితే రావాలి. ఆమె ఈరోజు ఫస్ట్ డే కదా, ఎట్లా చేస్తుందో ఏమో, ఏడుస్తుందో ఏమో, పోతుందో అదే భయం అవుతుంది నాకైతే. ఇప్పుడైతే మా పాపని అయితే స్కూల్లో అయితే పంపించి వచ్చిన. ఇంకా పోయేటప్పుడైతే కొంచెం ఏడుపు ముఖం అయితే పెట్టింది లోపలికి పోయేటప్పుడు. ఇంకా తర్వాత ఇక అట్లనే అలవాటు అవుతుంది కదా అని అయితే పంపించేసిన. లాస్ట్ ఇయర్ కూడా అంగన్వాడికి వెళ్ళింది. కాకపోతే ఈ ఇయర్ ఇంకా హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకని చెప్పేసి జర గ్యాప్ వచ్చిందని కొద్దిగా ఏడ్చుకుంటూ అయితే పోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఈ బట్టలు అయితే అన్నీ మడక చేసి పెట్టాలి సెల్ఫ్లల్లో. ఈ బట్టలన్నీ చేసిన తర్వాత మళ్ళీ మా పాప దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకేనంట, పిల్లలకి ఎండ కొడుతుంది కదా, అందుకే ఆఫ్టర్నూన్ వరకే అయితే ఉంచుతారు. ఇంకా మా పాప దగ్గరికి అయితే వెళ్ళిన, ఇంకా తోలుకొని వస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులందరికీ బాయ్. మా పాప చూడండి హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు, ఎట్లెట్లనో చెప్తుంది. బాయ్ అందరికీ.